తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అలిపిరి నడక మార్గంలోని శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో సంచరించింది. నడక మార్గంలో వెళ్తున్న భక్తులు చిరుతను చూసి భయాందోళనతో పరుగులు తీశారు. చిరుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే టీటీడీ భద్రత, అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను సురక్షితంగా పంపుతున్నారు. భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమల కాలిబాటలో మరోసారి చిలుత కలకలం సృష్టించింది. తిరుమలకి నడుచుకుంటూ వెళ్లేటటువంటి భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై స్థానిక పోలీసులకి, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకి, విజిలెన్స్ అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది చిరుత ఆనవాళ్ల కోసం ప్రత్యేకంగా గుర్తింపు చేస్తున్నారు. పాదముద్రలు ఇవన్నీ కూడా సేకరణ చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల కాలిబాటలో ఎక్కువగా ఈ చిరుతలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. అయితే భక్తులు భయాందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద చేరుకున్నటువంటి భక్తులు ఒక్కసారిగా అరుపులు, కేకలు వేయడంతో ఒక్కసారిగా అటవీ ప్రాంతాల నుంచి కూడా చిరుత వచ్చినట్లు భక్తులు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. చిరుత లేదా ఇంకేదైనా సరే జంతువులు అనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సో మొత్తంలో మరోసారి చిరుత ఇచ్చిన నేపథ్యంలో కలకలం సృష్టించిన నేపథ్యంలో తిరుమల కాలిబాటలో భక్తులు గింపులుగా వెళ్లాలంటూ కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగానే భద్రతా సిబ్బంది ఇట్లా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల బోర్డు కూడా పట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యులు గింపులుగా వెళ్లాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.